పృథ్వీ, నేనిస్తే సుధాకర్ బతుకుతాడా? అలా అంటావేంటి? వాడేమన్నా చచ్చిపోయాడా? అయినా అమ్మాయిలంతా ఒకేలా మాట్లాడతారేంటి? స్ప్రో కోల్పోతే చచ్చినట్టేనా? సారీ. ఇట్స్ ఓకే. అది సరే, ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసా? ప్లీజ్, ఈ రోజు ఈ ఇంట్లోకి వస్తానని నువ్వు ఊహించావా? లేదు కదా. లెట్స్ ట్రై. వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఈ ఇంట్లో వాళ్ళకి నీళ్లు దొరికాయో లేదో. నువ్వెందుకు పదే పదే అపశకునంగా మాట్లాడతావు మమత? నీళ్లు దొరుకుతాయిలే, నువ్వు ఊరికే ఉండు. సీత, నేనిక్కడ అడుగు పెట్టగానే ఉన్నట్టుండి విచిత్రంగా సుడిగాలి వీచింది. మీరందరూ రాగానే అది ఆగిపోయింది. చాలా విచిత్రంగా ఉంది ఈ ఇల్లు. అడవిలో ఇల్లుందో, ఇంట్లో అడవుందో, నాకేమీ అర్థం కావడం లేదు. ఆ భగవతి ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తుందో ఆ భగవతి మాతకు మాత్రమే తెలుసు. రీటా, నీకు పిజ్జా కావాలా, బర్గర్ కావాలా? ఈ బంగ్లాలో మనకేది కావాలంటే దొరుకుతుంది. నీరు కావాలంటే బావుంది, బావి లోపల నీరుంది, నీరు తోడుకోవడానికి చైన్ కూడా ఉంది. ఆ చైన్ తీసి ఇవ్వు. రీటా, ఈరోజు రాత్రి మనందరికీ చాలా ముఖ్యమైంది. మనం ఒక్క క్షణం మైమరిచినా కూడా ఎన్నాళ్ళు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. అందుకే మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ కారణంగా ఎవరూ కూడా ఎమోషనల్ అవ్వద్దు. అలా అయ్యామంటే మనం మీడియాలో ఉండడం వేస్ట్. ప్రతి విషయానికి కరిగిపోతే చివరికి మనకేం దక్కదు. అందుచేత క్రూరంగా ఉండండి, కఠినంగా ఉండండి. మీకేం కావాలన్నా నాతో చెప్పండి. నిద్రొస్తోందా, నీరసంగా ఉందా, రిలాక్స్ అవ్వకండి, తాగండి కాఫీ, టీ, కానీ అలర్ట్గా ఉండండి. సుధాకర్, ఏ సుధాకర్, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ ప్రచోదయామాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ ప్రచోదయామాం. ఏ సుధాకర్, ఏమైందిరా నీకు? సుధాకర్, ఏమైంది? మాట్లాడరా. కళ్ళు తెరవు, కళ్ళు తెరవు. సుధాకర్, సుధాకర్, ఏ సుధాకర్, మాట్లాడరా. ఏమైంది? ఏ సుధాకర్, ఏమైంది? ఏమైంది? సుధాకర్, మాట్లాడు. ఏమైంది? సుధాకర్, ఏమైంది? చెప్పరా, ఏమైంది? ఆ గడ్డపోడు బస్సులో ఏంట్రా ఫోటోలో ఎవరిని చూసావు? చెప్పు, ఏమైందో చెప్పు. ఈ ట్విస్ట్ ఏదో బాగుందే. సింగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అలాగే పెద్ద సారు. పెద్ద సారు, ఇది పోవాలంటే? శీతల్, వాడికి అడల్ట్ డైపర్స్ ఇవ్వు. ఏం పోవాలన్నా అందులో పోసుకో. కాన్సంట్రేట్. నేను వీడిని చూశాను. వీడే బస్సులోంచి వచ్చాడు. నిజం, వీడే బస్సులోంచి వచ్చాడు. ఏం చూసావురా? ఎవరిని చూసావురా? మన బస్ దగ్గర ఉన్నప్పుడు బస్సులోంచి వచ్చింది వీడే కదా. చనిపోయింది 1943, అంటే 67 + 14, అంటే 81 ఏళ్ళైంది ఈ పార్టీ చచ్చి. ఈ తలపాగా వాణ్ణి కత్తి పట్టుకుని బస్ దగ్గర చూసామంటారు వీళ్ళు. మీరంతా ఈ కథ వింటూ ఊకొడుతున్నారు. అవును, మన షోలో అనుకోని విధంగా ట్విస్ట్లు వస్తున్నాయేమిటి? అవును మేడం, సైన్ బోర్డు ఉన్న చెట్టు కూడా సడన్ గా కూలిపోయింది. అవునా? నిజంగా? సడన్ గా యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఆ బస్ లో ఆ గడ్డపోడు ఎక్కడి నుంచి వచ్చాడు?
నాకేం అర్థం కావడం లేదు. అయ్యో, తల పగిలిపోతుంది. I don't get it. ఐ నీడ్ ఏ బ్రేక్. కట్టుపొడు 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 వాడా? వాడు గెడ్డపొడు కాదు, భూత వైద్యుడు కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. నేనే అలా నటించమన్నాను. ఇలాంటి సర్ప్రైజులు మన షోలో ఉంటే మన షో హైలైట్ అవుతుందని నేనే ఏర్పాటు చేశాను. శాండీ, యు ఆర్ టూ మచ్. రా, వాడిని పరిచయం చేస్తాను. హే గీత, రా. భయపడకు, పనస పండుకి గెడ్డం పెట్టినట్టుంది కదా. నేనే వీడి ఫోటో తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాలో పెట్టొచ్చాను. వీడికి డబ్బులు ఇచ్చి పంపించు. మాయ మాయ మాయమ్మ మాయమ్మ మాయమిల్లు, ఇది మాయమిల్లు. నేను ఇక్కడ ఉండను. ఏంటిది బాబు, పొద్దున్నుంచి నన్ను ఇదే వేషంలో తిప్పుతున్నారు. నాకు వేరే కాల్ షీట్ ఉంది, వెళ్ళాలి. మన కాల్ షీట్ అయిపోయిందిగా, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. రావయ్య బాబు, పొద్దున్న నుంచి డబ్బులు డబ్బులని నా ప్రాణాలు తీసేస్తున్నావు. నీ డబ్బులు తీసుకొని నేను 10 ఎకరాలు ఏంటయ్యా నీ కొనేస్తానయ్యండి. నవ్వ? చేసే పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వడానికి ఇలా ఏడుస్తారా? ఏంటి మేడం, పొద్దున్నుంచి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. ఇప్పుడే కదా ఇచ్చావు. నాకా? ఎప్పుడు ఇచ్చారు? పొద్దున్నుంచి నేను వీడితోనేగా ఉన్నాను, కావాలంటే వీడిని అడగండి. అవును మేడం, పొద్దున్న నుంచి నాతోనే ఉన్నాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు డబ్బులు ఎప్పుడు ఇస్తావని నస పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేయండి మేడం. త్వరగా ఇవ్వండి మేడం, నాకు వేరే కాల్ షీట్ ఉంది. ఇదిగో. ఆ, చాలా డబ్బులు థాంక్స్ వచ్చినాయి మేడం. కదా, ఇంకెందుకు ఇక్కడ నుంచున్నావు? సరే, వెళ్దాం పద పద. వస్తాను మేడం. డబ్బు కోసం నా ప్రాణాలు తీస్తావా? అంటే అంత సేదైపోయిందా నీకు? మన దాటి ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే షో ఆగిపోతుంది. ఈ ఒక్క రాత్రి మేనేజ్ చేస్తే చాలు. గాడ్ ప్లీజ్ బీ విత్ us.